బ్రిటన్లో ఓ 18 ఏళ్ల టీనేజ్ యువకుడిని 23 ఏళ్ల స్థానిక సిక్కు యువకుడు విక్రమ్ డిగ్వా కత్తితో పొడిచి చంపేశాడు. ప్రస్తుతం లండన్లో ఈ హత్య పెను దుమారం రేపుతోంది. దీనికి అమెరికా రాజకీయ రంగు పులుముతోందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మండిపడుతున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ బ్రిటన్ నాయకుడు హెన్రీ నావోక్ హత్యపై స్పందించారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలు ఈ హత్య చేస్తారని, ఇతర దేశాల నుంచి వరదల్లా మన దేశాల్లోకి వచ్చి మన పిల్లల్ని హత్య చేస్తారని, వెంటనే బ్రిటన్ నుంచి వలస వచ్చిన వారిని వెళ్లగొట్టాలని జేడీ వ్యాన్స్ సూచిస్తున్నారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్, డిప్యూటీ పీఎం డేవిడ్ లామీ వ్యాన్స్ సూచనలు తిరస్కరించారు. తమ దేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం వద్దని చురకలంటించారు. మరి బ్రిటన్లో ఈ హత్యకు వలసలకు సంబంధం ఏంటి? ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్లకు వలసవాదులంటే పీకల్దాకా కోపమని అందరికీ తెలిసిందే. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాను భ్రష్టు పట్టించారని, తమ ఉద్యోగాలను లాక్కున్నారని వీరిద్దరూ మండిపడుతుంటారు. వెంటనే దేశం నుంచి అక్రమ వలసదారులతో పాటు సక్రమ వలసదారులను పంపించే వరకు వారికి నిద్ర పట్టడం లేదు. అందుకే అమెరికాలో ఇండియా నుంచి వలస వచ్చిన వారిని టార్గెట్ చేసి నానా తిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. H-1B వీసాల నుంచి గ్రీన్ కార్డుల వరకు ఎక్కడ పడితే అక్కడ ఇండియన్స్ను ముప్పు తిప్పలు పెట్టి అమెరికా నుంచి సాగనంపే వీరు విశ్రాంతి తీసుకోరేమో. ఇక ఇండియా నుంచి వలస వచ్చిన వారిలో అమెరికాతో పాటు బ్రిటన్లో కూడా భారతీయులు ఎక్కువగా ఉంటారు. వారిని సాగనంపాలనేది ట్రంప్ వ్యాన్స్ యత్నం. లండన్లో ఓ 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే యువకుడిని 23 ఏళ్ల విక్రమ్ డిగ్వా కత్తితో పొడిచి చంపాడు. దీనికి అమెరికా రాజకీయ రంగు పులుముతోందని బ్రిటన్ ప్రధానమంత్రి నుంచి బ్రిటన్ రాజకీయ నాయకుల వరకు జేడీ వ్యాన్స్ పై మండిపడుతున్నారు. బ్రిటన్ ఆంతరంగిక వ్యవహారాల్లో వ్యాన్స్ జోక్యం చేసుకుని ప్రజల్లో చీలిక తేవాలనుకుంటున్నాడని స్టార్మర్ మండిపడుతున్నారు. కాగా జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధానమంత్రి ఖండించారు. బ్రిటన్లో ఉన్న విభిన్న జాతుల మధ్య చిచ్చు పెట్టడానికి యత్నిస్తున్నాడని డౌనింగ్ స్ట్రీట్ అధికారి ప్రతినిధి ధ్వజమెత్తారు. కాగా బ్రిటన్లో ప్రస్తుతం హెన్రీ హత్య పెనుదుమారం రేపుతోంది. స్థానిక వైట్స్ రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. పోలీసులతో ఘర్షణ పడుతున్నారు. లండన్ వీధుల్లో స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువుతో పాటు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లండన్ నగరం నిరసనలతో అట్టుడికిపోయింది. ఈ మధ్యలో జేడీ వ్యాన్స్ లాంటి ప్రకటనలతో ప్రజల్లో లేనిపోని సెంటిమెంట్ రగిల్చి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ జేడీ వ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు ప్రజలను ఏకం చేయాలి కానీ విడదీయరాదని వ్యాన్స్కు చురకలంటించారు. అయితే హెన్రీ నోవాక్ హత్యను ఇటు జేడీ వ్యాన్స్తో పాటు అమెరికన్ బిలియనీర్తో ఎలన్ మస్క్ జోక్యం చేసుకుని బాధిత కుటుంబం మధ్యలో విషబీజాలు నాటడానికి యత్నించారని బ్రిటన్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మస్క్ ఎక్స్లో హెన్రీ హత్యకు సంబంధించి తరచూ పోస్టులు పెడుతూ ఈ కేసును హ్యాండిల్ చేసిన పోలీస్ అధికారులను శిక్షించడానికి తాను డబ్బిస్తానని కూడా ఎక్స్లో రాసుకొచ్చారు. పోలీసులు తెల్లవారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మస్క్ మండిపడ్డారు. అలాగే మస్క్ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. బ్రిటన్కు చెందిన టామీ రాబిన్సన్ బ్రిటన్ ప్రజలను సౌతాంప్టన్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు రావాలని పిలుపిచ్చిన వీడియోను షేర్ చేశారు. బ్రిటన్ బాలుడి హత్యకు ప్రజలందరూ సంఘీభావం తెలపాలని మస్క్ కోరారు. కాగా నిరసనకారులు సిక్కు యువకుడి కుటుంబం ఉండే వీధి ఎంట్రన్స్ ను దిగ్బంధం చేశారు. ఈ హత్యతో లండన్ నగరం అట్టుడికిపోవడంతో హెన్రీ తండ్రి మార్క్ నోవాక్ మాత్రం హుందాగా వ్యవహరించారు. తన కుమారుడి మృతితో తాము శోకసంద్రంలో ఉంటే మీరు సమాజంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించకండని అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పరిస్థితిని మరింత జటిలం చేయొద్దని రాజకీయ నాయకులను కోరారు. ఇక అసలు విషయానికొస్తే గత ఏడాది డిసెంబర్ 3న నోవాక్ తమ మిత్రులతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్లో ఫస్ట్ టర్మ్ ముగిసిన సందర్భంగా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. రాత్రి సెలబ్రేషన్ ముగిసిన తర్వాత విక్రమ్ డిగ్వా హెన్రీని కత్తితో 5 సార్లు పొడిచాడు. పోలీసులకు హెన్రీ తనను జాతి పేరుతో దూషించాడని సిక్కు యువకుడు అబద్ధాలు చెప్పాడు. దీంతో పోలీసులు డిగ్వా చెప్పింది నిజమనుకుని రక్తపు మడుకులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే అతడికి పోలీసులు బేడీలు వేశారు. హెన్రీ పోలీసులకు డిగ్వా తనను కత్తితో పొడిచాడని, తాను శ్వాస తీసుకోలేకపోతున్నానని వేడుకున్నా పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
పోలీసుల బాడీ కెమెరా ఫుటేజీని చూస్తే హెన్రీ ఎంత వేడుకున్నా పోలీసులు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. ఇక ఈ ఫుటేజ్ వెలుగు చూసిన తర్వాత బ్రిటన్ పౌరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హెన్రీ తండ్రి కూడా పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఈ వారంలోనే హెన్రీ హత్యకు దిగ్వాకు జీవిత ఖైదు విధించింది. కనీసం 21 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఇక అమెరికాలో ఉన్న జేడీ వ్యాన్స్ కూడా స్పందించారు. బ్రిటన్లో జరిగిన విషాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు వ్యాన్స్. ఇలాంటి హత్యకు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి వల్లే జరుగుతున్నాయని ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. పాశ్చాత్య దేశాలు ఈ వలసలను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని వ్యాన్స్ రెచ్చగొట్టడానికి యత్నించాడు. ఇక పనిలో పనిగా ఆయన బ్రిటన్ పోలీసులపై కూడా మండిపడ్డారు. బ్రిటన్ పోలీసులు మన తెల్ల పిల్లవాడిని నమ్మలేదు, పైపెచ్చు చేతులకు బేడులు వేయడం ఏమిటని, ఆ పిల్లాడి పట్ల కనికరం చూపలేదని వ్యాన్స్ మండిపడ్డారు. పనిలో పనిగా ఆయన యూరోపియన్ దేశాలకు చెందిన ఎలర్ట్స్పై కూడా మండిపడ్డారు. బ్రిటన్ టీనేజ్ యువకుడిని వలస వచ్చిన వారు హత్య చేస్తే చోద్యం చూస్తున్నారా అని నిలదీశారు. జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు బ్రిటన్లో పెను దుమారం రేపుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బ్రిటన్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని బ్రిటన్ రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. అయితే బ్రిటన్కు చెందిన సిక్కు గ్రూపులు కూడా బ్రిటన్ యువకుడు హెన్రీ నోవాక్ హత్యను ఖండించింది. కాగా గత మంగళవారం నాడు వేలాది మంది బ్రిటన్ పౌరులు సౌతాంప్టన్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ వెలుపల గుమికూడారు. అంతకుముందు విక్రమ్ దిగ్వా కుటుంబం నివసించే ప్రాంతానికి గుంపుగా వెళ్లారు. నిరసనకారుల వెంట పలువురు రాజకీయ నాయకులు వచ్చి చేరారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. నిరసనకారులు వైట్ పవర్ అంటూ నినాదాలు చేశారు. అయితే హెన్రీ హత్య జరిగిన తర్వాత స్థానికంగా ఉండే సిక్కు కమ్యూనిటీకి కూడా షాక్కు గురైంది. స్థానిక బ్రిటన్ పౌరులు మాత్రం సిక్కులకు మతపరంగా కత్తిని ఉంచుకునే స్వేచ్ఛ ఉంది, వాటిని సిక్కులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. యువకుడి చేతిలో కత్తి ఉండడం వల్లే హెన్రీని హత్య చేశాడని స్థానికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హెన్రీ హత్య తర్వాత బ్రిటన్ సిక్కులు అభద్రతా భావానికి గురవుతున్నారు. అదీ కాకుండా సిక్కులు తలబాగా ధరిస్తారు కాబట్టి వారిని తేలిగ్గా గుర్తుంచుకోగలుగుతారు. ఈ హత్య తర్వాత సిక్కులు గురుద్వారాకు వెళ్లాలన్నా భయంతో వణికిపోతున్నారు. సిక్కులను పనుల్లోంచి తీసేస్తున్నారు. అయితే 2024 నుంచి బ్రిటన్లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. దీనికి పలు కారణాలు చెప్పుకోవచ్చు. బ్రిటన్లో ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారితో పాటు ఇండియా నుంచి వెళ్లిన సిక్కులు ఎక్కువగా ఉంటారు. అయితే పాకిస్తాన్కు చెందిన వారు ఇక్కడి టీనేజ్ బాలికలను వలలో వేసుకుని వారిపై అత్యాచారాలు చేయడం, గ్రూమింగ్ గ్యాంగ్ పేరిట టీనేజ్ బాలికలపై అత్యాచారాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఒక సిక్కు బాలికను గ్రూమింగ్ గ్యాంగ్ ట్రాప్ చేసి తీసుకువెళ్లిన విషయం అటు ఇండియాతో పాటు ఇటు బ్రిటన్లో పెను దుమారం రేపింది. ఇక లండన్లో జరుగుతున్న నేరాల విషయానికొస్తే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి వల్లే జరుగుతున్నాయని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇక స్థానికంగా ఉండే బ్రిటన్ పౌరులు కూడా తమ బాలికలపై అత్యాచారాలు జరిగితే వారు రోడ్డెక్కి నిరసనలు తెలపడం, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని పంపించేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఎన్నికల్లో కూడా వలసలు కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవాల్సిందే. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం వలసలను అడ్డుకోలేకపోతుంది. బ్రిటన్లో జేడీ వ్యాన్స్ లాంటి వారు వలసల ఇష్యూలను తెచ్చి ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని, స్టార్మర్ లాంటి వారు మండిపడ్డం సహజమే అంటున్నారు బ్రిటన్ పొలిటికల్ అనలిస్టులు.